ఏంటి సమీరా అంత అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసినావు? మీకోసం డ్రెస్ తెచ్చాను, అర్జెంట్గా వేసుకొని రాపోండి. అయినా ఆఫీస్ టైంలో ఏంది సమీరా అసలు నువ్వు? మళ్ళీ ఏమో చేసుకుంటా కదా. ఆఫీస్లో ఏం లేదు, ఫస్ట్ వేసుకొని రండి. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఫస్ట్ అర్జెంట్గా వేసుకొని రండి. ఎన్నిసార్లు చెప్పినా సమీరా నీకు ఆఫీస్ టైంలో ఇట్లాంటివన్నీ పెట్టద్దని. నేను చేసుకుంటా అంటే కదా, ఒక్క పని సరిగ్గా చేవు సమీరా అసలు నువ్వు. అయ్యో, ఇక్కడ నుంచి ఆఫీస్తో పని లేదండి. ఒక్కసారి మీరు ఇది చూసారంటే ఇంక ఆఫీస్కి వెళ్ళే పనే లేదు. వెళ్ళండి, వేసుకొని రండి. మన పెళ్లి రోజు కాదు, బర్త్డే కాదు, అసలు ఏంటి అకేషన్ అసలుకి? వేసుకొని రమ్మంటావా? సరే. ఏంటి సమీరా ఈ డ్రెస్ ఏంది, ఈ స్కూల్ డ్రెస్ ఏంది, అసలు ఈ నిక్కర్ ఏంది చెప్పు? ఏం బాగుంది కదా, బాగుంది చూసేకి. చూసేకి బాగుంది, ఆఫీస్ టైంలో పిలిపించి ఇవన్నీ అవసరమా? అవన్నీ తెలియదు. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతుంది, స్కూల్కి వెళ్ళాలి. మీరు ఎవరు? మీరే. నేను ఎందుకు పోతా స్కూల్? మీరు డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు, 10th కూడా పాస్ అవ్వలేదు. డిగ్రీ పాస్ అయిన అబద్ధం చెప్పి నన్ను కట్టుకున్నారు. అవును, అదేదో అప్పుడు పెళ్ళే, నాకు ఇప్పుడు స్కూల్ ఎప్పుడైనా పర్వాలేదు, ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళాల్సిందే. హలో, నేను చెప్పేది వింటావా? నేను అడ్మిషన్ కూడా తీసుకున్నాను. నువ్వు తీసుకుంటే తీసుకోగాని, నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇల్లు కావాలంటే ఇల్లు కొనిచ్చిన, బంగారు కావాలంటే బంగారు కొనిచ్చిన, 4-5 ఫ్లాట్లు కొన్నా. నీకేం తక్కువ చేసినా ఇప్పుడు నేను 10th చదవాలా? ఇవన్నీ చేసిన ప్రతి ఒక్కరు మీ ఆయన ఏలు ముద్ర ఎక్కిస్తున్నారు. ఏలు ముద్ర ఏం కాదు నేను, సరేనా? అంతో ఎంతో చదువుకున్నా, మనకి నాలెడ్జ్. మీరు నీకేమన్నా తల తిరుగుతుంది ఏమన్నా? మీకే బుర్ర లేదు, చదువుకోమని చెప్తున్నా మిమ్మల్ని. కాదు సమీరా, చదువుకుంటేనే బాగుపడతాడంటే మనం చదువుకున్నలాంటే మనం చాలా బాగున్నాం. స్కూల్కి వెళ్ళలేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. సంసారం వద్దా? జీవితం వద్దు, మొగుడు వద్దు, భర్త వద్దు, మరి ఇంకేం చేద్దామని? చదువుకోండి, వెళ్ళి మీరు స్కూల్కి వెళ్ళాల్సిందే. నేను ప్రిన్సిపాల్ తో మాట్లాడాను, అడ్మిషన్ కూడా తీసుకున్నాను. వెళ్ళండి. మీ అమ్మ మీ నన్ను పిలిపి, లేదంటే మా ఎవరినన్నా పిలిపి. ఏంది నీ పంచాయతీ అసలుకి? నాకు అర్థం కాదు. వాళ్ళని పిలిపి ఇప్పుడే తీసుకెళ్ళిపోతారు. నన్ను వెళ్ళిపోమంటారా? ఇదేంది ఇది? నీతో ఈ సోదంతా ఇవన్నీ ఇప్పుడు కనుక తీసేవనుకో, విడాకుల మీద నేను సంతకం పెట్టేసి ఏలు ముద్ర వేయించుకోవడం పెద్ద సమస్య కాదు నాకు. ప్రతిసారి విడాకులు ఏంది సమీరా? నీకేం చదువులేడు ఎవరు సంవత్సరం చేస్తారు? ఇన్నాళ్ళు చేసింది నీకేమైనా పిచ్చి పట్టి సమీరా అసలుకి? అవును, నాకు మీరు చదవాలని పిచ్చి. చదువులేని నేను సంవత్సరం చేయను. నువ్వు 10th సర్టిఫికేట్ లేకుండా నాతో ఉన్నావంటే బాగోదు. బాగోదేంది? ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం, అట్లే ఉండాల్సింది. మూసుకొని పోయి వంట చేయపో. అసలు నీతో సంవత్సరమే చేయను. ఏందిరా రోజు కొట్లాడుకుంటా? ఏం మీ పరిస్థితి? రా. కాదురా, మీరు కొట్లాడుకొని నన్ను ఎందుకు సతాయిస్తున్నారు? కాదు, నా అమ్మ విడాకులు అంటుందినా? నీకు ఇష్టం లేకపోతే ఇచ్చేయరా, నన్ను ఎందుకు సతాయిస్తావు? కాదు, నేనేమో తప్పు చేసినా ఇచ్చేకి, నువ్వు అట్లా మాట్లాడతావు. మళ్ళీ ఏంటి కొట్లాడుతుంటారు చెప్పు? నేనా కొట్లాడుతుంటే ఆయన మనకి విడాకులు? ఇదిగో ఈ వయసులో నేను స్కూల్కి పోవాలంట, చదువుకోవాలంట. స్కూల్కి ఏం అంటే టీచర్గానా? టీచర్గా కాదు, పిల్లల మధ్యలో పోయి కూర్చొని చదువుకోవాలంట. ఏమ్మా, కొంచెమన్నా నీకు తెలివి ఉంది అమ్మా? తెలివి నాకు కాదు, పెళ్లి చేసి మీకు ఉండాలి. ఫస్ట్ అబద్ధాలు చెప్పి ఈ పనికి బదులు నాకు కట్టబెట్టారు. అమ్మ, 4 అబద్ధాలు ఆడి పెళ్లి చేసింటాం. కాదురా, సర్దుకొని పోయేది సంసారం రాదా నీకు? మధ్యలో నన్ను ఇరికిస్తావు. నేను ఏటకి నా సర్దుకునేది? ఏం తక్కువ చేసినా చెప్పు. నేను కొంపలో ఏం తక్కువ చేసినా చెప్పు. రే, ఆస్తులు డబ్బు అన్ని తక్కువ కాదురా, ప్రేమాభిమానంతో ఉండాలా? ప్రేమ నేను ఏం తక్కువ చేసినా? నా ప్రేమ కూడా కావాల్సినంత ఇస్తాను నేను. అవునా? ఏం మమ్మల్ని? ఆయన ప్రేమ నాకేమి వద్దు. డిగ్రీ పాస్ అయ్యాడని చెప్పేసి తప్పుడు కూతలు చెప్పి మరి నాకు పెళ్లి చేశారు. 10th కూడా చదవలేదు ఆయన. ఆయన కాదు, ఫస్ట్ మిమ్మల్ని అనాలి. మీది తప్పు అసలు. అమ్మ, నాకెందుకు పడాలమ్మా? మీ సంసారం బాగుండాలని చేసిన, ఈరోజు మిద్ది కట్టినారు. ఇంకా ఏమ్మా మీ బాధ? చదువులేనోడిని ఇచ్చింది చాలక మళ్ళీ బాధ అంటావేంటి? బాధ నీకు తెలుస్తుందా? రేపొద్దు నీ బిడ్డకి చదువులేనోడు తెస్తే తెలిసిద్దా బాధ? కాదమ్మా, నేను పెద్ద మనిషి మీదకి నా మీదకి వస్తావు కదమ్మా. వస్తా, మరి నువ్వే కదా పెళ్లి చేసింది, నిన్నే అనాలి. అయ్యో, ఏం తల్లి, ఏదో బాగుంటారు అనుకుంటున్నాను. కాదు, ఏం బాగున్నావు? విడాకులు ఇచ్చేటట్టున్నాను నేను ఆయనకి. అమ్మా, అట్లా పని చేద్దామ్మా, ఏదో సర్దుకొని పోండి. ఏం సర్దుకుపోరు? ఎందుకు సర్దుకుపోవాలయ్యా నేను? అదే నీ బిడ్డ అయితే అలాగే చేస్తావా? అమ్మా, ఒక 5 నిమిషాలు కూర్చో తల్లి, నా మీదకి రావద్దు. కూర్చో, కూర్చో. నువ్వు చెప్పింది నేను ఎందుకు రాలి అసలు? అమ్మా, ఇందులో తల్లి కూర్చో. నేను కూర్చోను. చదివితే ఆయన చదవాల్సిందే, లేకుంటే నేను వెళ్ళిపోతా. మీ పంచాయతీ ఈ రోజుతో క్లోజ్. కూర్చో, నువ్వు చెప్తా. ఫస్ట్ కూర్చో. కాదురా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? తప్పుడు కూతలన్నీ కూసి నా కొంప నాశనం చేసి పెట్టినావు, సంసారం నాశనం చేసి పెట్టినావు. నేను నాకు మెంటల్ తెప్పిద్దునా? చేసిందంతా నువ్వే. ఈ రోజు నేను నాశనం అవుతానంటే దానికి కారణం నువ్వే. లే,
రోంతన్నా సిగ్గు సరం ఉండాల నవ్వుతాను మంట కాదురా, 2 అబద్ధాలు చూసి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసిన ఇంకేం రా నీకు బాధ? 4 అబద్ధాలు చెప్పిన అంతే కదా. నువ్వు కూసిన తప్పుడు కొద్దరికి ఇప్పుడు విడాకులు ఇస్తానంటాను. ఎవరు దానికి ఇప్పుడు నోరుగా కూర్చో, నా మీద అరుస్తాండవు. మళ్ళీ లేకపోతే మంచి చేసిన జ్ఞానం కూడా లేదు నీకు. ఏడు చేసినావు మంచి, ఇప్పుడు పోతాంది వచ్చేసిండే మంచి అంతా. ఊరుకో ఉండు బాయ్, నేను అమ్మకి ఏదో చెప్పి రాజీ చేసిపోతాను. ఊరుకో ఉండ. 2 పడితే కానీ మాట నువ్వు మళ్ళీ పెద్దోనంటే అప్పుడు చేసినది నువ్వు, ఇప్పుడు మళ్ళీ కొట్టేది నువ్వే. నేను సర్ది చెప్తాను నువ్వు. ఏంటి నువ్వు మా ఆయన కొడుతున్నావు? మా ఆయన కొడుతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఫస్ట్ ఇక్కడ నుంచి నడువు. నువ్వే మా ఇద్దరి మధ్య చెడు పసలు. నువ్వు ఫస్ట్ లేగు. మా ఆయన కొట్టావు నువ్వు. ఎందుకమ్మా మా ఆయన ఎందుకు కొడతావు? మా ఆయన కొట్టలు ఇంట్లో ఉండకూడదు. నేనే కొట్టాను నా మొగుడు. నువ్వు ఎందుకు కొడతావు? బయటికి మేము బానే ఉంటాం. మీరు ఎందుకు అసలు మంచిగా వెళ్ళిపోండి. మిమ్మల్ని రాజు చేయాలన్నా అవసరం లేదయ్యా, దయచేయండి. అయ్యా, ఈ మస్తాన్ గడు కొంపలో ఏమేమి చేస్తాడేమో లాస్ట్ ఆయనతో కూడా బుద్ధుంటే పెన్లామోని పంచాయతీలో ఇక పోకూడదు. ఇదే లాస్ట్ నా కర్మ. సమీరా, మంచి పని చేసినావు సమీరా నువ్వు. అసలుకి నా ముందు మిమ్మల్ని కుడితే ఎవరైనా ఊరుకుంటానా? నేను ఊరుకోద్దు, వాంచి పడే ఎట్లా. సరే రండి. పదం మన మధ్య ఇంకోసారి ఎవరు రాకూడదు. రండి. పదం.